దేవుని ప్రశస్తమైన నామంలో మహిమ కలుగును గాక. హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. నేను బిలాల్పూర్ రమేష్ యూట్యూబ్ ఛానల్ని ఈరోజు ప్రత్యేకించి మా యొక్క సర్కిట్ అయినటువంటి కుంచారం గ్రామంలో WSCS అని కార్యక్రమాన్ని జరపబడుతుంది. మరి అక్కడికి కుంచారం గ్రామంలో మరి సేవలు అందిస్తున్న రెవరెండ్ పాస్టర్ గారు యేసురత్నం పాస్టర్ గారు మరి సంఘానికి మాకు అందరికీ మరి వాళ్ళు పిలిచి ఉంటున్నారు. మరి మేము మా సంఘ పెద్దలు మా యొక్క పాస్టర్ ప్రతి ఒక్కరు అందరూ కూడా అక్కడికి వెళ్ళి ఆ కార్యక్రమంను మేము చూసి అంతా మంచిగా ఎంజాయ్ చేసి ఆనందపడి మంచిగా తృప్తిగా భోజనాలు కూడా చేశారు. సంఘస్థులు మంచిగా ఆనందంతో సంతోషంతో అందరము కూడి మరి తల్లిగారు వికారాబాద్ జిల్లా నుంచి తల్లిగారు వచ్చి ఉంటున్నారు. వారి యొక్క మంచి మెసేజ్ని మేము విని మరి మంచిగా వాళ్ళు చెప్పినట్టు వాక్యంను మరి మంచిగా బోధనను మేమంతా గ్రహించి మరి స్త్రీలను గౌరవించాలి. యాక్చువల్లీ మనం స్త్రీలను గౌరవించాలి, వాళ్ళ మంచిగా ప్రేమతో చూసుకోవాలి అనే విషయాన్ని బట్టి వారు మంచి మెసేజ్ని అందించున్నారు. మరి మనకుండే అర్హతను బట్టి కూడా వారు మరొకసారి జ్ఞాపకం చేసి ఉంటున్నారు. మరి ఇంకా ఈ యొక్క వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా యొక్క ఛానల్కు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా? ప్రియమైనటువంటి సంఘస్థులకు ఈ దినము దేవుడు నాకు ఇచ్చినటువంటి యొక్క గొప్ప ఆధిక్యతను బట్టి నేను ఎంతగానో వందనస్తురాలనై ఉంటున్నాను. WSCS ఎగ్జిక్యూటివ్ బాడీని బట్టి, ఈ యొక్క వలయంలో ఉన్నటువంటి స్త్రీల సమాజాన్ని బట్టి నన్ను ఆహ్వానించినందుకు గాను మీకు వందనములు చెల్లించుకుంటున్నాను. అదేవిధముగా మా యొక్క డిస్ట్రిక్ట్ సూపరింటెండెంట్ రెవరెండ్ జాన్ విక్టర్, అదేవిధంగా తన సతీమణి అయినటువంటి రేణుకా జాన్ విక్టర్ని బట్టి నేను వందనాలు చెల్లిస్తుంటున్నాను. ఈ యొక్క వలయంలో ఉన్నటువంటి పాస్టర్ అయినటువంటి రెవరెండ్ సీనియర్ పాస్టర్ యేసురత్నం గారిని బట్టి వందనములు చెల్లించుకుంటున్నాను. అదేవిధముగా ఈ యొక్క వలయంలో ఉన్నటువంటి మన తమ్ముడైనటువంటి పుట్రాజ్ని బట్టి నేను ఎంతగానో వందనములు చెల్లిస్తుంటున్నాను. నన్ను ఆహ్వానించినటువంటి వరక్కను బట్టి, మా యొక్క వికారాబాద్ WSCS ప్రెసిడెంట్గా తను ఉంటున్నారు. అదేవిధంగా దివాకర్ అన్నను బట్టి నేను వందనస్తురాలనై ఉంటున్నాను. అక్క ఎంతో ప్రయాసపడి తన యొక్క గ్రామమునకు నన్ను తీసుకొని రావడము, ఆమె ప్రయాసను బట్టి మిమ్మలను ప్రేమించి తను ఇంత దూరము నన్ను తీసుకొని వచ్చింటున్నారు. దాన్ని బట్టి నేను వందనములు చెల్లించుకుంటున్నాను. అయితే మన యొక్క మెథడిస్ట్ సంఘ పరిచర్యలో WSCS అనగా విమెన్ సొసైటీ ఆఫ్ క్రిస్టియన్ సర్వీస్, విమెన్ సొసైటీ ఆఫ్ క్రిస్టియన్ సర్వీస్ ఈ యొక్క కుంచవరం వలయములో చక్కటి ఆర్గనైజ్డ్గా ఈ యొక్క ప్రోగ్రామ్ని ఏర్పాటు చేసినటువంటి మీ యొక్క WSCS వారికి వందనాలు చెల్లిస్తుంటున్నాము. ఈ యొక్క కుంచవరం వికారాబాద్ జిల్లాకు సంబంధించి ఉంటున్నది. అయితే ఎంతగానో ప్రయాసపడి ఉంటున్నారు. చక్కగా మీరందరూ ప్రత్యేకంగా మీరు డ్రెస్అప్ అయ్యి ఈ యొక్క ప్రోగ్రామ్ని జరుపుకొనుటకు దేవుడు మీకు ఇచ్చినటువంటి ఒక గొప్ప తరుణాన్ని బట్టి మీకు వందనములు చెల్లిస్తుంటున్నాను. అయితే స్త్రీల యొక్క విశ్వాసం మరియు స్త్రీల యొక్క బలము మరియు స్త్రీల యొక్క ప్రేమ, స్త్రీల యొక్క సంఘ సేవ, కుటుంబ బాధ్యతను బట్టి అందులో వివరింపబడి ఉంటున్నది. స్త్రీల యొక్క ప్రాముఖ్యత ఎంతగానో ఉంటున్నది. స్త్రీలు కుటుంబమునకు ఒక వెన్నెముక.
స్త్రీలు కుటుంబమునకు ఒక వెన్నెముక. స్త్రీలు లేనిది మన యొక్క జీవనం కొనసాగదు. కుటుంబంలో స్త్రీ పాత్ర ఎంతగానో ఉంటుంది. అయితే మన లేఖనాలలో మనకు దేవుడు ఎన్నో ఉదాహరణలు ఇచ్చి ఉంటున్నాడు. ఈ యొక్క లేఖనాలలో అద్భుతమైనటువంటి విశ్వాసము కలిగినటువంటి స్త్రీలను మనం చూస్తుంటున్నాము. నాయకుల యొక్క లక్షణాలు కలిగినటువంటి స్త్రీలు ఉంటున్నారు. ప్రార్థనా శక్తి కలిగినటువంటి స్త్రీలు ఎందరో ఉంటున్నారు మన యొక్క బైబిల్ గ్రంథములో. అయితే WSS సండే జరుపుకొని చుండగా మనకు దేవుడు మీ యొక్క విశ్వాసాన్ని బట్టి నేను ఎంతగానో సంతోషిస్తుంటున్నాను. చక్కటి విశ్వాసం. కుంచవరం గ్రామంలో ఉన్నటువంటి స్త్రీలకు దేవుడు చక్కటి విశ్వాసాన్ని ఇచ్చి ఉంటున్నాడు. అయితే మనము మన యొక్క సంఘ స్థాపకుడైనటువంటి జాన్ వెస్లీ గారి యొక్క తల్లి సూజన్ వెస్లీ, తను ఈ యొక్క మెథడిస్ట్ సంఘానికి తన యొక్క ప్రార్థన విశ్వాసము ద్వారా జాన్ వెస్లీని ఈ యొక్క మెథడిస్ట్ సంఘ స్థాపకునిగా ఆమె తయారు చేసి ఉంటున్నది. తన యొక్క యెహోవా యందు భయము, భక్తి, ప్రార్థన, విశ్వాసము. నీవు కుటుంబంలో ప్రార్థిస్తున్నావా? కుటుంబ ప్రార్థన నీకు ఉంటున్నదా? నీవు నీ పిల్లల పట్ల పిల్లలను సండే స్కూల్కి తెస్తున్నావా? సంఘములో నీ పరిచర్య ఉంటున్నదా? నిన్ను నువ్వు ప్రశ్నించుకో. అందము మోసకరము, సౌందర్యము వ్యర్థము. యెహోవా యందు భయభక్తులు కలిగిన స్త్రీ కొనియాడబడును. అదే